బిగ్ బాస్ 8 సీజన్ ఆఖరి వారంలోకి అడుగుపెట్టింది. ఈ సీజన్ ప్రేక్షకులని అలరించింది అనే చెప్పాలి. 14వ వారంలో డబల్ ఎలిమినేషన్లో భాగంగా రోహిణి విష్ణుప్రియలు ఎలిమినేట్ అయ్యారు. టాప్ 5కి చేరుకోవటానికి ఒక్క అడుగు దూరంలో జస్ట్ మిస్ అయ్యారు. కాని వారిద్దరూ మంచి పేరు తెచ్చుకుని ఎలిమినేట్ అయ్యారు అనే చెప్పాలి. రోహిణి టాస్క్లు బాగా ఆడి మెగా చీఫ్ అయ్యి అమిత సంతోషంతో ముగించింది. సీజన్ 3లో ప్రభావం చూపకపోయినా ఈ సీజన్లో బాగా ఆడి టీవీ నటజీవితంలో మర్చిపోలేని సంతోషాన్ని మిగుల్చుకుంది. ఇక విష్ణుప్రియ కూడా ప్యూర్ హార్ట్ అనిపించుకుంది. తను ఎంత భోళాగా ఉంటుంది అనేది ప్రేక్షకులు చూశారు. ఎప్పుడు నవ్వుతూ హాయిగా ఉండటం అనేది అందరికీ సాధ్యం అయ్యేది కాదు. ప్రేక్షకులకి విష్ణుప్రియ మీద ఒక మంచి అభిప్రాయం వచ్చింది. ఇలా అందరినీ ఆకట్టుకుని వెళ్ళిపోవటం టైటిల్ విన్ అవ్వటంతో సమానమే. అయితే ఆమె టాప్ 5కి చేరుకుంటుందని అందరూ అనుకున్నారు. అవినాష్ టికెట్ ఫినాలే విన్ అయ్యి టాప్ 5కి డైరెక్ట్గా వెళ్ళిపోవడంతో ఆమెకి టాప్ 5కి వెళ్లే అవకాశం దక్కలేదు. నిఖిల్, గౌతమ్, నబీల్, ప్రేరణ మరియు అవినాష్లు టాప్ 5కి చేరుకున్నారు. నిఖిల్ ఫైనలిస్ట్ అయ్యాడు అని హోస్ట్ నాగార్జునగారు చెప్పగానే నిఖిల్ ఆనందం వ్యక్తపరిచాడు. తాను మైసూర్ వాడినైనా తెలుగు ప్రేక్షకులు ఆదరించినందుకు కృతజ్ఞతలు చెప్పాడు. ప్రారంభం నుండి నిఖిల్ అద్భుతంగా ఆడి ప్రజల మనసులు గెలిచాడు అనటంలో సందేహం లేదు. స్వతహాగా గంభీరంగా ఉండే నిఖిల్ టాస్క్లలో పెర్ఫార్మన్స్తో అద్భుతంగా రాణించి తిరుగులేని కంటెస్టెంట్గా నిలిచాడు. తన ప్రవర్తన, హుందాతనం, అద్భుతమైన ఆట ప్రజల్ని మెప్పించింది. ప్రేరణ అయితే టాప్ 5లో అడుగుపెడుతున్నట్లు తెలియగానే చిన్నపిల్లలాగా సంతోషపడిపోయింది. టాస్క్లలో 100% ఇచ్చే ప్రేరణ అప్పుడప్పుడు చిన్నపిల్లలా మాట్లాడటం, అమాయకత్వం చూపించటం ఇవన్నీ ప్రేక్షకులకి నచ్చాయి. ఎన్ని తప్పులు చేసినా ఓటింగ్తో 15వ వారం వరకు నిలబడింది. గౌతమ్ టాప్ 5కి చేరుకున్నట్టు చెప్పటానికి బిగ్ బాస్ టీం ఏకంగా విన్నర్కి ఇచ్చినంత ఎలివేషన్ ఇచ్చింది. ఫైర్ వర్క్స్తో గౌతమ్ పేరుని అనౌన్స్ చేశారు. వైల్డ్ కార్డుగా ఎంటర్ అయిన గౌతమ్ గత సీజన్లో మాదిరిగానే టాప్ కంటెస్టెంట్తో వాగ్వివాదానికి దిగి కరేజ్ చూపించాడు. గత సీజన్లో కూడా శివాజీకి ఎదురు నిలబడిన ఒకే ఒక కంటెస్టెంట్గా పేరు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో ఒక్కోసారి మాటలు జారటం, లాజిక్ మిస్ అవ్వటం ఇతనికి మైనస్. కానీ తగ్గేదేలే అన్నట్టు ఉండే గౌతమ్కి ప్రజలు ఓటింగ్ చేసి ఇంతవరకు తీసుకువచ్చారు. టైటిల్ విన్నర్కి గట్టిపోటీ ఇచ్చే విధంగా నిలబడ్డాడు. పేరుకు సోలో బాయ్ అని చెప్పుకున్నా చాలా వరకు రోహిణి, అవినాష్, తేజల గ్రూప్లోని సభ్యుడుగానే వ్యవహరించినట్టు ప్రేక్షకులు భావించారు. కానీ గౌతమ్ సోలోగా ఉండటానికి చాలా ప్రయత్నించాడు. 100% సోలోగా ఉండి ఉంటే టైటిల్ విన్నర్ అవ్వటానికి ఇంకో 5% ఓట్లు సాధించేవాడు. ఇప్పటికీ గట్టిపోటీ ఇస్తున్న ఒకే ఒక్క కంటెస్టెంట్ అని సర్వేలు చెబుతున్నాయి. కానీ మిస్డ్ కాల్ డేటా ఎవర్ని టైటిల్ విన్నర్ చేస్తుందో చెప్పలేం. ఆ డేటా సర్వేలకి అందనిది. కొన్ని రోజుల క్రితమే ఓటింగ్లో బాటంలో ఉన్న గౌతమ్ ఒక్కసారిగా టాప్ 2కి ఎలా వచ్చాడు అని బిగ్ బాస్ అభిమానులు ఆశ్చర్యపోయారు. ఈ సడన్ మార్పుకి కారణాలు రెండు. ఒకటి, గౌతమ్ రెడ్ టవల్ కట్టి ఒక హీరో అభిమానులతో కొంత ఓటింగ్ పెంచుకోవటం. రెండో కారణం, ఒక తెలుగు కంటెస్టెంట్ విన్నర్ అవ్వాలి అని పబ్లిసిటీ చేసుకోవటం. ఇప్పటివరకు బిగ్ బాస్ 7 సీజన్స్ పూర్తి చేసుకుంది. అన్ని సీజన్స్లో టైటిల్ విన్ అయ్యింది తెలుగువాడే. బిగ్ బాస్ 1కి శివబాలాజీ, బిగ్ బాస్ 2కి కౌశల్ మంద, బిగ్ బాస్ 3కి రాహుల్ సిప్లిగంజ్, బిగ్ బాస్ 4కి అభిజీత్, బిగ్ బాస్ 5కి విజే సన్నీ, బిగ్ బాస్ 6కి రేవంత్, బిగ్ బాస్ 7కి పల్లవి ప్రశాంత్, ఇలా అందరూ తెలుగువారే విజేతలుగా నిలిచారు. బిగ్ బాస్ 8కి మాత్రం తెలుగు మాట్లాడే మన శ్రీకృష్ణదేవరాయలు ఒకప్పుడు పాలించిన కర్ణాటకకు చెందిన నిఖిల్ టైటిల్ విన్నర్ రేస్లో ఉన్నాడు. ఈ పాయింట్ని వాడుకుని గౌతమ్ ఓటింగ్ పెంచుకోవటమే కాకుండా టైటిల్ రేస్లో నిఖిల్కి పోటీ ఇస్తున్నాడు. తెలుగు ప్రేక్షకులు టాలెంట్ ఎక్కడ ఉన్నా ఆదరిస్తారు అని అందరికీ తెలిసిందే. హోస్ట్ నాగార్జునగారు కూడా ఇదే విషయం వీకెండ్లో చెప్పారు. తెలుగు కన్నడ లిపి ఇంచుమించు ఒకలాగే ఉండటం, శ్రీకృష్ణదేవరాయలుని తెలుగు, కన్నడ ప్రజలు సమానంగా ప్రేమించటం, ఇవన్నింటి దృష్ట్యా ప్రేక్షకులు రీజనల్ ఫీలింగ్ చూపించకపోవచ్చు. ఓటింగ్ పరంగా నిఖిల్ ఇప్పటికే ముందంజలో ఉన్నాడు. పూర్తి ఓటింగ్ జరిగాక మార్పు వస్తుందా లేదా అని వేచి చూద్దాం. టికెట్టు ఫినాలే సాధించి టాప్ 5కి చేరుకున్న అవినాష్ హౌస్లో కామెడీ పండించి మెప్పించాడు. సరైన సమయంలో సరైన చోట ఉంటే విజయం వరిస్తుంది అనటానికి అవినాష్ ఒక ఉదాహరణ. టాస్క్లు గెలిచే క్రమంలో అతని నిర్ణయాలే అతన్ని ముందుకు నడిపించాయి. దానికి తోడు గౌతమ్, రోహిణి, తేజలు మోరల్ సపోర్ట్గా నిలవటంతో అనుకోని విధంగా టాప్ 5 చేరుకున్నాడు. అంతగా ప్రజలకి తెలియని నబీల్ టాప్ 5కి వచ్చినందుకు ఎమోషనల్ అయిపోయాడు. ప్రారంభంలో అద్భుతంగా ఆడి ప్రజల మనస్సులు గెలిచాడు. ఆ తర్వాత అతని ఆట తగ్గింది అని అందరూ అంటున్నా అతనిలో ప్రయత్న లోపం లేదు.
హౌస్లో కొద్దిగా కామెడీ కూడా పండించాడు. టాప్ 5కి చేరుకోవటానికి అన్ని అర్హతలు ఉన్న కంటెస్టెంట్ నబీల్. ఇప్పుడు టైటిల్ విన్నర్ రేస్లో ఓటింగ్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.